హలో ఆల్! అమ్మరాజు తెలుగు స్టోరీ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు కథ శ్రీపతి లలిత గారు రచించిన నా కొద్దీ మంచితనం బాబు. కథలోకి వెళ్ళిపోదామా? మా వైదేహి బంగారం తల్లి. పెద్దవాళ్ళంటే గౌరవం. చెప్పిన మాట వింటుంది. అత్తగారు పక్కింటి అమ్మమ్మగారితో అంటుంటే విని నిట్టూర్చింది వైదేహి. ఈ మంచిది అనిపించుకునే బలహీనత చిన్నప్పటి నుండి మొదలైంది వైదేహికి. అప్పటి వరకు ఇంటి దగ్గర స్కూల్లో చదివిన వైదేహిని కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు. మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పిన పాఠం చదివి వెళ్ళిన వైదేహిని క్లాస్లో మెచ్చుకుంది టీచర్. అందరూ చూడండి, వైదేహి ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసింది, చెప్పిన పాఠం నేర్చుకుంది, క్లాప్స్ కొట్టండి అందరూ అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచర్. ఆ చప్పట్లు మెప్పులు వైదేహిని బలహీనతగా మార్చాయి. స్కూల్లో, ఆ తర్వాత కాలేజీలో వైదేహి ఉత్తమ విద్యార్థినిగా ఉండటానికి తాపత్రపడ్డాయి. తనతో చదివిన పిల్లలు, స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళినా వైదేహి మాత్రం అస్సలు క్లాసులు మిస్ అయ్యేది కాదు. అలాగే ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడూ ఉత్తమ ఉద్యోగస్తురాలిగానే పేరు పొందింది. అదే అదనుగా తోటి ఉద్యోగులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్ళడం, ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ గమనించినా ఏమీ చేయలేక కోపం దిగమింగుకునేది. మంచి వాళ్ళకి కోపం రాకూడదు కదా అనుకుంటూ. అలా వైదేహి మంచితనం ఆ నోట ఈ నోట పాకి సాకేత్ కుటుంబానికి చేరింది. అమ్మాయి బాగుంది, ఉద్యోగం చేస్తుంది, అన్నింటికి మించి మంచిది అని అడిగి మరీ కోడలుగా తెచ్చుకున్నారు. పెళ్ళైన వారానికి ఇంటి పనులు అప్పచెప్పేసింది అత్తగారు తన మంచి కోడలికి. ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోడలు వైదేహి. పొద్దున లేచి అత్తగారికి మామగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ 6 కోట్ల దేవులకి పూజ కానిచ్చేది. కాలేజీకి వెళ్ళే మరిదికి ఆడపడిచికి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహి ఉద్ధరింపు అన్నట్టు తీసుకుని వెళ్ళేవారు. తనకి భర్తకి అన్నీ సర్ది బయలుదేరుతుంటే అత్తగారు ఓ చుక్క కాఫీ ఇస్తావా అమ్మా అనేవారు. ఇప్పటికే లేట్ అయింది, నువ్వు ఆటోలో వెళ్ళిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు. కానీ రోజు అలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పడం ఏమిటి అని మాత్రం తల్లితో అనేవాడు కాదు. సాకేత్ తల్లి మాత్రం కోడలు వచ్చాక హాయిగా ఎదురింటి వదినతోనూ పక్కింటి చెల్లమ్మతోనూ సినిమాలకు, గుళ్ళకు, షాపింగులకు బిజీగా తిరుగుతూనే ఉండేది. ఆఫీసులో పని అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది. అది సర్దడం, వంట చేయడం అంతా వైదేహి బాధ్యత అన్నట్టు అందరూ కామ్గా ఉండేవారు. ఎప్పుడైనా బస్సు ఆలస్యంగా వస్తే చాలు ఇంటిల్లిపాది సణుగుతూ ఉండేవారు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీసులోని వైదేహి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ప్లీజ్ అనే ఒక్క మాటతో పని మీద పడేసి పోయే గ్యాంగ్ ఆమె మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు. ఇంట్లో ఆఫీసులో పని ఎక్కువై ఎవరిని ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది వైదేహి. అయినా పట్టించుకునేవారు ఎవరూ లేరు. ముందు నుంచి ఆఫీసులో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించిన పని చేయడం వైదేహికి అలవాటు. ఇప్పుడు పని ఇదివరకటిలా గబగబా అవ్వటం లేదు. దానితో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు. అది తన పని కాదని చెప్పలేక, ఎవరిని ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతుంది. అదుగో అప్పుడే వైదేహి పాలిట దేవతలా వచ్చింది గీత. ఆఫీసర్ మేనేజర్గా, వయసులోనూ అనుభవంలోనూ సీనియర్ అవ్వడంతో వచ్చిన వారందరిలో చురుగ్గా పనిచేసే వైదేహిని చూసి వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది. ఉన్న నలుగురు ఆడవాళ్ళలో వైదేహి తప్ప మిగిలిన వాళ్ళు పని ఎగ్గొట్టి తిరగడం, అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయడం, అందరూ 5 అవగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం 6:30 దాకా కదలకుండా చేయటం, థ్యాంక్స్ వైదేహి, నువ్వెంత మంచిదానివి అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు అన్నీ గమనించింది గీత. 1 నెల అవగానే గీత మొదటగా అందరి సీట్లు మార్చింది. ప్రతి వాళ్ళు ఫైల్ అవగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది. దాంతో అందరూ ఎవరి పని వాళ్ళే చేయడం మొదలుపెట్టారు. వైదేహి మంచి పనిమంతురాలు, ఇలాంటి వాళ్ళు మేనేజర్గా ఉండాలి అనుకుంది గీత. ఓ రోజు వైదేహి లంచ్కి కూర్చుంటే గీత కూడా బాక్స్ తీసుకొని ఆమె దగ్గర కూర్చుంది. అందరితో కూర్చొని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి వైదేహి అంటూ బాక్స్ తీసింది. మొహమాటంగా ఒక నవ్వు నవ్వింది వైదేహి. నీకు నవ్వు తప్ప మాటలు రావా అన్న గీతతో
అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా గీత గారు అంది. నువ్వు మంచి పనిమంతురాలివి. ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు అడిగింది గీత. ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించిన వైదేహి ఆశ్చర్యపోయింది. ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు. మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ. కూతురు నుండి భార్యగా, కోడలుగా, తర్వాత అమ్మగా ఎదగాలి. అలానే ఉద్యోగంలో కూడా. అప్పుడే నీకు తృప్తి ఉంటుంది. నీ తర్వాత చేరిన వాళ్ళు నిన్ను దాటిపోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది అన్న గీత వైపు ప్రశంసంగా చూసింది వైదేహి. మీరు మాట్లాడుతుంటే నా పై అధికారులా లేదు, మా అక్క మాట్లాడినట్టు ఉంది. మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను అంటున్న వైదేహితో, వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తుంది, తప్పక ప్రయత్నించు అని చెప్పి వెళ్ళింది గీత. ఇంటికెళ్ళగానే సాకేత్తో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది. అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా అన్నాడు. అంది. అయితే చదువు అన్నాడు. కానీ అసలు వైదేహికి టైం ఎక్కడా అనే గ్రహింపు లేదు. పని అంత మీద వేసుకొని చేస్తుంటే చదివే టైం ఉండటం లేదు. అత్తగారు పక్క వాళ్ళతో మా కోడలు మంచి పిల్ల, నన్ను అసలు పని ముట్టుకోనివ్వదు అనడం, ఆడపిడుచు పల్లవి మా వదిన ఎంత మంచిదో తెలుసా, నేను ఏమి అడిగితే అది చేస్తుంది అని గర్వంగా చెప్పడం ఇప్పుడంతా సంతోషాన్ని ఇవ్వటం లేదు వైదేహికి. నా కొద్దీ మంచితనం, నేను పరీక్షకి చదవాలి అనుకుని నీరసంగా వెళ్ళింది ఆఫీస్కి. ఈసారి వైదేహి వచ్చి గీతతో, మీతో లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి అంది. సరే అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చుంది. సంగతి చెప్పింది వైదేహి. విని నవ్వింది గీత. నేను నీ బలహీనత గమనించాను వైదేహి. నీకు మంచిదానివి అనిపించుకోవాలని తాపత్రయం. నువ్వు ఒకటి గ్రహించు, ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు. నిన్ను మంచి అని పొగిడేవాళ్ళు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా, లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా ఆలోచించు. ముందు నీ మంచి చూసుకో, తర్వాత నీ కుటుంబం మంచి చూడు, తర్వాత ఎవరైనా. నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం. అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి. కాదంటే నువ్వే నెమ్మదిగా చెప్పి ఒప్పించాలి. వాళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు చెప్పింది గీత. ఇంటికెళ్ళాక భోజనాలయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది గీత. అత్తగారు, నాకు వచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలు ఉన్నాయి. పొద్దున మామూలుగా అన్ని పనులు చేస్తాను, సాయంత్రం ఆఫీసులో చదువుకొని రావాలి. ఈ నెల రోజులు రాత్రి వంట పల్లవి సాయంతో మీరే కొంచెం చేసుకోండి అంది. చూడమ్మాయి, గుళ్ళో రేపటి నుంచి ప్రవచనాలు, నేను వెళ్ళాలి, నాకు కుదరదు అని అత్తగారు అంటుండగానే, నాకు 2 నెలల్లో ఫైనల్ పరీక్షలున్నాయి, నాకు ఇవన్నీ పెట్టకు వదినా అని లేచి వెళ్ళిపోయింది పల్లవి. నిస్సహాయంగా భర్త వైపు చూస్తే పేపర్ చాటున తల దాచుకున్నాడు అతను. నువ్వు మంచిదానివి అనిపించుకోవడం వల్ల నీకేమైనా ఉపయోగమా అన్న గీత మాటలు గుర్తుకొచ్చాయి. రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడి మొహమంతా ఉబ్బి ఉన్న వైదేహిని ఆఫీసులో విచిత్రంగా చూశారు అందరూ. నాకీ మంచితనం వద్దు గీతగారు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్న వైదేహిని నవ్వుతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత. మంచితనం నీ బలం కావాలి వైదేహి, బలహీనత కాదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో. మంచిగా ఉంటుందని ఎవరూ చెప్పరు, కానీ దాన్ని అవతల వాళ్ళు అస్త్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లో ఉంది. నీకు 1 నెల రోజులు ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీస్లో వేశారు. ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది అంటూ గీతని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో, ఇది మంచి అవకాశం. నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ, అతనికి చెప్తే నీకు ట్రైనింగ్ అవకాశం వచ్చింది. ఈ టైంలో అక్కడ ప్రమోషన్ పరీక్షకి తగ్గ ట్రైనింగ్ ఉంటుంది. ఇది నీకు సువర్ణ అవకాశం. మామూలుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు, కానీ వెళ్ళకపోతే చర్య తీసుకుంటారంటే చచ్చినట్లు ఒప్పుకుంటారు అంది గీత. ఇంటికెళ్ళాక ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం సాకేత్ చేతికిచ్చింది వైదేహి. ఇదేమిటి పరీక్ష అన్నావు, ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఏంటి సందేహంగా అన్నాడు సాకేత్. నాకేం తెలుసు, ట్రైనింగ్కి వెళ్ళక తప్పదు. పరీక్ష ఎలానో అక్కడే, ఆ టైంకి ముంబైలోనే ఉంటాను. మరి రాయనిస్తారో లేదో వెళ్ళకపోతే. డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్. ఏదైనా తేడా వచ్చి ఉద్యోగానికి ముప్పు వస్తే మనం పల్లవి పెళ్లి కోసం దాచిపెట్టిన పొదుపు ఆగిపోతుంది. కానీ నెల రోజులు నిన్ను లేకుండా మీ అందరూ కష్టం. పాపం అత్తయ్య గారు ఇంట్లో పని చేయలేరు. పల్లవి చదువుకోవాలి. ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు. పోనీ ఉద్యోగం మానేనా
మంచితనం ముసుగు వేసుకొని బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట తచ్చల్లాడుతున్న అత్తగారు గబాలన రూములోకి వచ్చి ఆపారు. నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏంటి? నెలేగా అందరం తలా ఒక చేయి వేస్తాం. నువ్వు అదేదో ట్రైనింగ్కి వెళ్ళు అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది. మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్య, వినయంగా అంది వైదేహి. మంచితనానికి మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో. ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీసులో మేనేజర్ పోస్టుకి, ఇంట్లో కోడల పోస్టుకి పనికిరావు అన్న గీత మాటలు గుర్తుకు తెచ్చుకొని, నా కొద్దీ మంచితనం బాబు, నేను కొంచెం గడుసుతనం నేర్చుకుంటాను అనుకుంది వైదేహి.